హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మనం న్యూమరాలజీలో ఉన్న మనకు ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలామంది ఎంత చేసినా నా కర్మ ఇంతే, డెస్టినీలో ఎంత చేసుకున్నా ఎన్ని డబ్బులు వచ్చినా ఎక్కడ గొంగలు అక్కడే చేసినట్టు అంటారు కదా సార్. సో డెస్టినీ ఏం మాత్రం వాళ్ళ జీవితంలో పనిచేస్తుంది సార్? డెస్టినీ నెంబర్స్ అంటే ఏంటి సార్? చాలా మంది ఏమనుకుంటారంటే నా విధి రాత ఇంతే, ఇక నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా నాకు ఇలాగే అవుతుంది అని అనుకుంటారు. న్యూమరాలజీలో బర్త్ నంబర్ ఉంటుంది, డెస్టినీ నంబర్ ఉంటుంది. చాలా మందికి బర్త్ నంబర్ గురించి తెలుసు. బర్త్ నంబర్ అంటే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ని డే ఆఫ్ బర్త్ అంటారు. కానీ డెస్టినీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. డెస్టినీ నంబర్ అంటే ఏంటి? మీ డేట్, మంత్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేస్తూ వెళ్ళాలి. ప్లస్ చేస్తూ వెళితే ఎండింగ్ లో ఒక నంబర్ వస్తుంది, దాన్నే డెస్టినీ అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి 1/1/1995 లో పుట్టారనుకోండి. 1+1+1995 మనకు 1995 అంటే ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 ప్లస్ జనవరి అంటే 1, 25 ప్లస్ డేట్ 1 కాబట్టి 26 అంటే 2 + 6 8 అవుతుంది. అంటే ఈ వ్యక్తి డెస్టినీ ఏంటి? 8 అవుతుంది. అయితే మనకు 1 to 9 డెస్టినీలు అసలు ఏం తెలియజేస్తాయి చూద్దాం. అయితే ఈ డెస్టినీలు ఎలా ఉంటాయంటే, బర్త్ నంబర్ వచ్చేసి మీరు ఏ కుటుంబంలో పుట్టారు, మీరు ఏం చదువుకుంటారు, తర్వాత మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మీ యొక్క బాడీ కలర్ ఏంటి అనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. ఒక నెంబర్ ఇవన్నీ మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. ఓకే. కానీ మీ డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే, మీరు చదువుకున్న చదువుకి మీకు ఎటువంటి ఉద్యోగం వస్తుంది, ఎటువంటి భార్య వస్తుంది, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, మీ జీవితంలోకి వచ్చే ఫ్రెండ్స్ కానివ్వండి, వ్యక్తులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా పరిచయం అవుతారు, మీ చనిపోయే జీవితం ఎలా ఉంటుంది, ఎండింగ్ లైఫ్ అనేది, ఇవన్నీ మీ డెస్టినీ మీద ఆధారపడి ఉంటాయి. అందుకోసమే అంటారు చాలామంది నా విధి ఇంతే, విధి ఇంతే. డెస్టినీ నంబర్ మనకు ఎప్పుడు పనిచేస్తుందంటే 34 ఇయర్స్ తర్వాత పనిచేస్తుందండి. అంటే బిఫోర్ చేయదు, అది 34 ఇయర్స్ తర్వాత పనిచేస్తుంది. చాలా మంది మీరు గమనించుకోండి, ఎక్కువగా ఆఫ్టర్ 35 డెవలప్ అవుతారు. రీజన్ ఏంటి అంటే అక్కడ డెస్టినీ నంబర్ పనిచేస్తూ ఉంటుంది. పుట్టిన 17 సంవత్సరాలకి బర్త్ నంబర్ పనిచేస్తుంది. మీరు ఏ డేట్లో అయితే పుట్టారో ఆ డేట్ పనిచేస్తుంది. తర్వాత 17 సంవత్సరాలు అంటే మీ మంత్ నంబర్ పనిచేస్తుంది. అందుకోసమే ఎక్కువ మంది స్టూడెంట్స్ని కూడా మీరు చూడండి, 10th వరకు సరిగా చదవరు వాళ్ళు. ఇంటర్ నుంచి చాలా బాగా చదువుతారు. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ మంత్ నంబర్ యాక్టివేట్ అయి ఉంటుంది. అదేవిధంగా డెస్టినీ నంబర్ అనేది 34 ఇయర్స్ నుంచి చాలా చాలా బాగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డెస్టినీ నంబర్. ఒకవేళ మీ డేట్, మంత్, ఇయర్ కనుక కూడితే మీ డెస్టినీ కనుక 1 వచ్చింది అనుకోండి, వీళ్ళంతా సన్ ఎఫెక్ట్లో ఉంటారు. 1 అంటే సన్, సూర్యుడు కాబట్టి ఇటువంటి వ్యక్తులు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడైనా సరే లీడర్గానే బతకాలనుకుంటారు. ఎవరి కింద బానిసగా చేయరండి, అంటే స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు. అథారిటీ పవర్ ఉంటుంది ఇటువంటి వ్యక్తుల్లో. మీరు పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా డెస్టినీ 1 ఉంటుంది. కాబట్టి మీ డెస్టినీ కానీ మీ పిల్లల నంబర్లో డెస్టినీ 1 కనుక ఉంటే చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎంత ప్యాషన్ పెన్యూర్గా తయారవుతారు అంటే సొంతంగా బిజినెస్లో స్టార్ట్ చేయడం, చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం. ఎందుకంటే 1 నంబర్ కింగ్ కాబట్టి, కింగ్ ఒకరి కింద బానిసలుగా పనిచేయరు, ఉద్యోగాలు చేయరండి. ఇటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా డెస్టినీ 2 ఉందనుకోండి. డెస్టినీ 2 ఏంటి? చంద్రుడు. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్, మంత్, ఇయర్లో కూడినప్పుడు 2 గనక వస్తే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు 15 డేస్ అప్, 15 డేస్ డౌన్. కాబట్టి ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. నిర్ణయాలు స్వతహాగా తీసుకోలేరు, ఒకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. లైఫ్ సెటిల్మెంట్ కూడా చాలా స్లోగా 30 ఇయర్స్ నుంచి ఉంటుంది ఈ డెస్టినీ 2 ఉండే వ్యక్తులకి. అదే డెస్టినీ 3 గనక ఉందనుకోండి, డెస్టినీ 3 ఉంటే వీళ్ళ నాలెడ్జ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్లో వీళ్ళ వాక్చాతుర్యం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ కానీ ప్రొఫెషన్లో బాగా సెలెక్ట్ అవుతారు. మోటివేషనల్ స్పీకర్గా కూడా ఉంటారు. వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే డెస్టినీ 3 ఉన్న వాళ్ళు
వీళ్ళు గుడ్ స్టార్టర్ అండ్ బ్యాడ్ ఫినిషనర్. ఏదైనా ఒక వర్క్ని స్పీడ్గా స్టార్ట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయరండి. రిజల్ట్ కొంచెం బ్యాడ్ డెస్టినీ అలా ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా డెస్టినీ 4 ఉంటే 4 అనేది రాహు. ఎప్పుడైతే రాహు ఉంటుందో స్ట్రగ్లింగ్ నెంబర్ అండి. డెస్టినీ చాలా స్ట్రగుల్గా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సొసైటీ ప్రాబ్లమ్స్, కానీ వీళ్ళు స్ట్రగుల్తో సక్సెస్ అవుతారు. ఎందుకంటే డెస్టినీ 4 ఉండే వ్యక్తుల్లో హార్డ్ వర్క్ ఉంటుంది, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది, చాలా క్రమశిక్షణగా ఉంటారు డెస్టినీ 4. అయినా సక్సెస్ అవుతారు, హార్డ్ వర్క్తో సక్సెస్ అవుతారు. డెస్టినీ 5 గనక ఉంటే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ కూడితే 5 వస్తే చాలా చాలా ఎక్సలెంట్ అండి. వీళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. 5 నంబర్ అంటే మనకు మెర్క్యూరీ కాబట్టి అందరినీ కలుపుకోగలుగుతారు. వీళ్ళు 360 డిగ్రీస్లో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతారు, ఎవరితో అయినా బాగా మాట్లాడగలుగుతారు. ఎటువంటి వాళ్ళు కనెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కనెక్టింగ్ విత్ పీపుల్స్. కాబట్టి బిజినెస్ నంబర్ చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా డెస్టినీ 5 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు బిజినెస్ చేయడం చాలా చాలా మంచిది. అంటే ముఖేష్ అంబానీ టైప్ వాళ్ళు బిజినెస్ చేస్తే వ్యాపారాల్లో చాలా బాగా కలిసి వస్తుందండి. అదే విధంగా డెస్టినీ 6. డెస్టినీ 6 అంటే ఏంటి? శుక్రుడు. మనకి శుక్రుడు దేనికి సంకేతం అంటే కళలు, లగ్జరీస్, గ్లామర్, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఇవన్నీ 6 నంబర్. మీ డెస్టినీ కనుక 6 ఉంటే ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్లోకి కనుక వెళ్తే చాలా బాగా కలిసి వస్తుంది. సినిమా ఫీల్డ్ అంతా 6 నంబరే అండి. ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కదా, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా కానీ, లగ్జరీస్ కానీ, మోడలింగ్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, సెలూన్స్, ఇవన్నీ గ్లామర్ ఫీల్డ్ కిందకే వస్తాయి. వీటితో పాటు ఈ 6 నంబర్ వాళ్ళు ఎక్కువగా ఎక్కడ సక్సెస్ అవుతారు? డెస్టినీ 6 ఉన్న వాళ్ళు లిక్కర్, కెసినో, పబ్, బార్ అండ్ రెస్టారెంట్, టూర్ అండ్ ట్రావెల్, ఇవన్నీ లగ్జరీ డిపార్ట్మెంట్సే. అటువంటి వాళ్ళు ఈ డెస్టినీ అనేది తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా డెస్టినీ 7 ఉన్నవాళ్ళు, డెస్టినీ 7 దేనికి సంబంధించింది అంటే స్పిరిచువల్ లైఫ్కి సంబంధించింది. చాలా మంది స్పిరిచువల్గా, సన్యాసులుగా, పెద్ద పెద్ద మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా, ఎనీ రిలీజియన్ కానివ్వండి, ఈ మతానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా డెస్టినీ 8 ఉన్న వాళ్ళు, 8 అంటే మనకు శని కాబట్టి మీరు ఎవరి డెస్టినీ అయినా తీసుకోండి, ఎప్పుడైతే డెస్టినీ 8 వస్తుందో మీ డేట్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డిజిట్ 8 వస్తే స్లో సెటిల్మెంట్, నిదానంగా ఉంటుంది. లైఫ్ చాలా స్ట్రగుల్గా ఉంటుందండి. అంత ఈజీగా సక్సెస్ కాలేరు. 41 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతారు డెస్టినీ 8 కనుక ఉంటే. అదే డెస్టినీ కనుక 9 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, కొద్దిగా కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. వీళ్ళు అడ్వెంచర్స్ ఎక్కువగా చేస్తారు, సాహసం ఎక్కువగా చేస్తారు. డెస్టినీ 9 ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ యూనిఫామ్ జాబ్స్ ఉంటాయి కదా, ఆర్మీ కానివ్వండి, పోలీసు, అదేవిధంగా బిఎస్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇటువంటి వాటిలోకి వెళితే చాలా చాలా బాగుంటుందండి. ఒక వ్యక్తి లైఫ్ డిసైడ్ చేసేది డెస్టినీయే. మీ డెస్టినీని బట్టే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. మీ డెస్టినీ ఏముందో తెలుసుకోగలిగితే 100% మీ లైఫ్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే డెస్టినీ చాలా ఇంపార్టెంట్. మీరు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపు వస్తుంది, ఎటువంటి భార్య మీ లైఫ్లోకి వస్తుంది, ఎటువంటి వ్యక్తులతో మీరు కలిసి వ్యాపారాలు చేస్తారు, మీ లైఫ్ని నిర్దేశించేది మీ డెస్టినీ నంబరే. కాబట్టి ఒక వ్యక్తి జీవితం అంతా విధి డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. దీని మీద ఎటువంటి సందేహాలను కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.